డాన్స్ అంటే చిరంజీవి గారు. ఓకే, సో ఈరోజు మా 5 ఏళ్ళు వెళ్తున్నాయంటే ఆయన్ని ఊర్లలో ఇది ఇది ఇక్కడ చూడండి ఒకసారి చదువుతున్నా. 2 అధ్యక్షులు మరి ఏం మాట్లాడద్దు ప్లీజ్, ఏం మాట్లాడద్దు, మీరేం మాట్లాడకండి ప్లీజ్ ప్లీజ్. సార్ సార్ ఒక పని చేద్దాం సార్, డిసిప్లిన్ వచ్చారు అందుకని టైం వేస్ట్, మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్, మాట్లాడివ్వరు అందుకని. ఇప్పుడు మనకు అక్కడ నుంచి ఏం చెప్పారు, మీరు క్లారిటీ చెప్పేసేయండి, క్లోజ్ చేసేయండి అని చెప్పారు కదా. మళ్ళీ ఈ డిస్టర్బెన్స్ ఎవరు పంపారు, ఎందుకు అట్లా జరుగుతుంది? ఒకసారి ఆయనకే ఫోన్ చేయండి. మరి లెటర్ చదవమనండి, అయిపోతుంది. చదివించండి. మేడం చేయదు, మేడం రాజీనామా చేయదు. ఎందుకు చేస్తుంది రాజీనామా? ఎందుకు చేసింది? మీ లెక్క చేయలే, మీ లెక్క రాజీనామా చేయలే. ఎందుకు చేస్తుంది మేడం? మీరు రాజీనామా ఎందుకు చేశారు? నేను లెటర్ చదువుతా, ఒకసారి వినండి. అనా 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 వద్దండి, లెటర్ చదువు. ఎందుకు 23/5 అంటే మే 23వ తేదీ ఇచ్చారు వీళ్ళు రాజీనామా. 2 అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హైదరాబాద్ ఆర్య విషయము జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సామూహిక రాజీనామా సమర్పణ మరియు నూతన ఎన్నికలకు నిర్వహించవలసిందిగా అభ్యర్థన గురించి మా డాన్సర్స్ అసోసియేషన్కు చెందిన జనరల్ సెక్రటరీ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా మా యొక్క ఎన్నికైన పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని ఈ లేఖ ద్వారా అధికారికంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మా అసోసియేషన్ కార్యవర్గము ప్రెసిడెంట్, సెక్రటరీ, కోశాధికారి మధ్య అవగాహన లోపముతో మనస్పర్ధలు తలెత్తాయని మీకు తెలియజేస్తున్నాము. ఈ విషయములపై మీ సలహాలు, సూచనలు కూడా తీసుకోవడం జరిగినది. సలహాలు, సూచనలు కూడా వాళ్ళు తీసేసుకున్నారు ఆల్రెడీ. కానీ రోజు రోజుకి స్వార్థముతో కక్షపూర్వితముగా కొందరు వ్యవహరిస్తున్నందువల్ల ఇలా అయితే మా సంఘ సభ్యులకు సరైన న్యాయము చేయలేమని భావించి మేము ఈ పదవి అలంకరణ కోసము కాదు, బాధ్యత కోసము అని భావించి జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులమైన మేము రాజీనామా చేస్తున్నాము. ఈ విషయమును ఫెడరేషన్ పెద్దలు మరియు సంఘ సభ్యులు కూడా గ్రహించాలని కోరుచున్నాము. మేము మా నాయకత్వ పదవుల నుండి తప్పుకున్నప్పటికీ మా సభ్యుల సంక్షేమం మరియు అసోసియేషన్ పనులు సజావుగా సాగడమే మా మొదటి ప్రాధాన్యత. మా దినసరి కూలీ డాన్సర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి వివిధ సినిమా సెట్లలో సీట్లలో వారు కొనసాగుతున్న పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవడానికి మరియు వారి కష్టార్జితమైన పేమెంట్లు, చెల్లింపులు, క్లియరెన్స్లు ఆలస్యం కాకుండా ఉండేందుకు ఈ పరివర్తన కాలం గురించి మేము ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నాము. అయిపోయింది. తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ జోక్యం చేసుకొని, అంటే వాళ్ళని జోక్యం చేసుకోమని వీళ్ళే అడుగుతున్నారు. బాధ్యతలను స్వీకరించి, అంటే వీరి బాధ్యతను వారే స్వీకరించి మా అసోసియేషన్కు అధికారికంగా నూతన ఎన్నికలు నిర్వహించే వరకు
ప్రస్తుత కమిటీ రోజువారీ కార్యాచరణ మరియు పరిపాలనాపరమైన పనులను పర్యవేక్షిస్తుంది. అసోసియేషన్ యొక్క ముఖ్యమైన పనులు నిలిచిపోకుండా ఉండటం కోసం మాత్రమే మేము తాత్కాలికంగా అవసరమైతే పత్రాల నిర్వహణ మరియు సమన్వయాన్ని చేసుకుంటాము. కాబట్టి నూతన పాలక మండలిని ఎన్నుకోవడానికి వీలుగా ఏ డాన్సర్ అసోసియేషన్కు వీలైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించవలసిందిగా ఫెడరేషన్ను మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము అని చెప్పి వీరందరూ శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీ, చిరంజీవి ట్రెజరర్, యు శివకృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీ, లక్కకృష్ణ ఈసీ, మనోహర్ ఈసీ, శృతి ఈసీ, కిరణ్ కుమార్ జాయింట్ సెక్రటరీ, సుమన్ ఈసీ, శ్రీదేవి ఈసీ. సో ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ అంటే నూతన కార్యవర్గం కావాలని చెప్పి వీళ్ళు ఎన్నికలు పెట్టాలని చెప్పి ఈ రాజీనామాలు సమర్పించారు. ఇందుకు క్లియర్గా ఉంది. ఇంకా ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇక్కడ ఎక్కడైనా ప్రెసిడెంట్ అవును చేయడానికి లేదు. ఈ 2 years లేదు, నెక్స్ట్ మళ్ళీ చేసుకోవచ్చు. ఎందుకు సార్ ఇక్కడ ఒక నిమిషం అండి, ఇక్కడ ఎవరు కూడా ఫోర్స్ చేసింది లేదు.